రాజమౌళి మహేష్ సినిమా ఎప్పుడని చూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ని లాక్ చేసినట్లు కొత్తగా వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిపుర తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించడానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నాడు జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఎక్సైట్మెంట్ లో ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఈ సినిమాకు భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తోంది. అయితే తన ప్రతి సినిమాలానే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా ఒక ప్రెస్ మీట్ తో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ముహూర్తం పెట్టేసి ఆ తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారట. మరి ఈ సినిమాకు కూడా రాజమౌళి టైటిల్ ముందే పెట్టి ఆ తర్వాత సెట్స్ మీదకి వెళ్తాడని తెలుస్తోంది. త్రిపుర టైంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు రాజమౌళి. పాన్ ఇండియా లెవెల్లో త్రిపురకి ఎలాగైతే ఒక టైటిల్ పెట్టారో మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు వరల్డ్ వైడ్ మొత్తం వచ్చేలా సినిమా టైటిల్ ని పెట్టే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా జాగ్రత్తగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్ ని తీసుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడట. మరి ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్కి దడ పుట్టించడం ఖాయమని చెప్పుకొస్తున్నారు సినీ ప్రముఖులు. మరి త్రిపురతో ఆస్కర్ దాకా వెళ్ళొచ్చిన రాజమౌళి ఈ మూవీతో పక్కాగా డైరెక్షన్ నామినేషన్ లో కూడా తన పేరు నమోదు చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మామూలుగానే మహేష్ హాలీవుడ్ కట్అవుట్ లో ఉంటాడు. అలాంటి హీరోతో రాజమౌళి ఎలాంటి అద్భుతమైన సినిమా చేస్తాడని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి హై వోల్టేజ్ సినిమాని కేఎల్ నారాయణ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎవరనేది తెలుసుకోవాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఏదైనప్పటికీ జక్కన్న ఒక సాలిడ్ టైటిల్ తో మహేష్ బాబు సినిమాని మొదలు పెట్టడానికి ముహూర్తాన్ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.